అందరికీ నమస్కారం అండి. సింపుల్గా చామదుంప, పెండలం దుంప, ఎండు నెత్తళ్ళ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దుంపల్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెత్తలను తల్ల తీసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న నెత్తలను వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం బ్రౌనిష్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలండి. పచ్చి పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగము, చెక్క ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకొని టమాటాలు వేసుకొని ఇది కూడా బాగా ఉడికించుకోవాలండి. మసాలాతో పాటు మెత్తగా బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. చూడండి మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇలాగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పెండలం దుంపలు, చామదుంపలు ఈ రెండు కలిపి వేపుకున్న దానిలో వేసుకోవాలండి. ఈ మసాలా అంతా పట్టేంతగా బాగా కలుపుకోవాలి. ఈ దుంపలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారము వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవనివ్వాలండి. ఉడికించుకోవాలి. కారం స్మెల్ లేకుండా ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేపుతున్నానో ఆ విధంగా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి మూత పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. ఫ్రైలా దించుకోవాలనుకుంటే అలా దించేసుకోవచ్చు. లేదు కొంచెం ఇగురులా ఉండాలి అనుకుంటే కనుక ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసి ఉడికించిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి కాసేపు. ఇది బాగా కొంచెం మరిగింది కదండి. చూడండి ఈ విధంగా అడిగట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా మరిగింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెత్తళ్ళు, ఈ నెత్తళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కాసేపు ఇలానే ఉడికించుకోవాలి. నెత్తళ్ళంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి మొత్తం ఉడికిన తర్వాత ఈ విధంగా అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే పులిహోరలోకి ఇదే తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. మా ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.